తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పదుల సంఖ్యలో కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారంటూ ఐపీఎస్ ఏవి రంగనాథ్కు హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. సోమవారం న్యాయస్థానంలో లోతుకుంట భూముల వ్యవహారం పైన కీలక విచారణ అయితే చోటు చేసుకుంది. ఈ విచారణ సందర్భంగా భూముల వ్యవహారంలో హైడ్రా జోక్యాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దీంతో హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు లోతుకుంట భూముల వ్యవహారంలో సారీ చెబుతూ అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అయితే లోతుకుంట సర్వే నెంబర్ 1 and 2లో 40 ఎకరాల్లో హైడ్రా వెళ్లలేదని పేర్కొన్న రంగనాథ్ పిటిషనరే అవాస్తవాలు చెప్పారని అఫిడవిట్లో అయితే పేర్కొన్నారు. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని చెప్పి న్యాయస్థానం అయితే పేర్కొంది. ఇక కోర్టులపై తనకు నమ్మదం ఉంది అని రంగనాథ్ స్పష్టం చేసినప్పటికీ కూడా కోర్టు మాత్రం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. అటు ఐపీఎస్ రంగనాథ్ని ఇమ్మీడియట్గా హైడ్రా కమిషనర్ నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు రంగనాథ్ను ప్రస్తుత పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అదే సెక్రటరీ ర్యాంక్ అధికారిగా ఉన్న వ్యక్తి కోర్టు ఆదేశాలను పాటించకుండా వ్యవహరించడం ఇక్కడ సమంజసం కాదని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రంగనాథ్ పైన తగిన చర్యలు తీసుకోవాలని కూడా సిఎస్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు రాష్ట్ర పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, పూర్తిగా లోతుకుంట భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో అటు హైడ్రా వెళ్ళలేదు అని చెప్పి రంగనాథ్ అటు కోర్టుకు క్షమాపణలు చెప్పినప్పటికీ ఇప్పటికే చాలాసార్లు కోర్టు ధిక్కరణ కింద అటు కమిషనర్కి కూడా మొట్టికాయలు వేస్తూ వచ్చింది హైకోర్టు. కానీ ఇప్పుడు కూడా డైరెక్ట్గా ఏకంగా ఆదేశాలే జారీ చేసింది. దీనిపైన ప్రజలు ఏమంటున్నారు? అసలు హైడ్రా కమిషనర్ని తొలగించడం వెనుక ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి ఏవి రంగనాథ్ని తొలగించాలంటూ కూడా రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది రవిచంద్ర. ముఖ్యంగా హైడ్రా ఒకటి ఎంత అన్లాఫుల్గా వ్యవహరిస్తుంది, అట్లాగే లా కంటే న్యాయస్థానం కంటే కూడా జ్యుడిషియరీ సిస్టమ్ కంటే పెద్దగా వ్యవహరిస్తుంది. అసలు న్యాయ సూత్రాలు కానీ న్యాయ చట్టాలు కూడా హైడ్రాకు వర్తించవనే ధోరణిలో వ్యవహరిస్తుంది అంటూ గతంలో కోర్టులు పదే పదే కూడా వ్యాఖ్యానిస్తూ వచ్చాయి. అదే సందర్భంలో ఏదైతే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను కూడా హ్యాబిచువల్ అఫెండర్ అంటూ కూడా కోర్టు వ్యాఖ్యానించింది. ఇదే నేపథ్యంలో 2 రోజుల క్రితం జరిగినటువంటి కోర్టు విచారణ సందర్భంగా ఏదైతే స్వయంగా హైడ్రా కమిషనర్ రిటర్న్ అఫిడవిట్ సబ్మిట్ చేయాలి, అట్లాగే భవిష్యత్తులో కోర్టుకు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కూడా చేయొద్దు అంటూ కూడా రిటర్న్ హైడ్రా అయితే స్వయంగా హైకోర్టుకు హాజరయ్యారు. కేసుకు సంబంధించి ఇటు లోతుకుంట భూములతో పాటు శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా హైడ్రాకు వ్యతిరేకంగా కోర్టు కేసు నమోదు చేసింది. కేసులో కోర్టు ఫైల్ చేసింది. దానికి సంబంధించి కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టుకు సంబంధించి కేసును కూడా ఈరోజు హియరింగ్ అయింది. దీని నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి ఏవి రంగనాథ్ను తక్షణమే తొలగించాలంటూ కూడా ప్రభుత్వ సిఎస్ను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా హైడ్రా కమిషనర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంకు కలిగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని నియమించాలంటూ కూడా కోర్టు డైరెక్షన్స్లో స్పష్టంగా పేర్కొంది. ముఖ్యంగా ప్రభుత్వ సిఎస్ను చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఈ ఆదేశాలు అయితే కోర్టు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ పైగా కంటెంప్ట్ కోర్టు కేసులను ఆయన ఎదుర్కొంటున్నారు. అట్లాగే ప్రభుత్వ ప్రాపర్టీలు కానినటువంటి వాటికి కూడా ముఖ్యంగా వాటర్ రిసోర్స్ బాడీకి సంబంధించి రక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేసినప్పటికీ ఆ తర్వాత హైడ్రా పరిధిని కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటర్ బోర్డ్స్తో పాటు ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, రోడ్లు, ఫుట్పాత్లు ఇట్లాంటి హైడ్రా పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే హైడ్రా
ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి భూములో కూడా జోక్యం చేసుకోవడం, దాంతోపాటు కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తుంది అనేటువంటి వ్యాఖ్యలను కూడా కోర్టు వ్యాఖ్యానించింది. అదే సందర్భంగా గతంలో హైడ్రా ఆఫీసర్లను జైల్లో వేయాలంటూ కూడా వ్యాఖ్యానించింది. ఏదైతే ఎబో లా అనే ఫీలింగ్ కూడా హైడ్రో కమిషనర్ ఫీల్ అవుతున్నారు అంటూ కూడా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో చాలా సీరియస్గా ఉన్న హైకోర్టు ఈ రోజు అయితే హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి ఏవి రంగనాథ్ను తొలగించడంతో పాటు మైండ్ సెట్కు సూట్ అయ్యే పోస్టులలో ఆయన పోస్టు చేయాలని వ్యాఖ్యానించడం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా లా మీద ఏదైతే ముఖ్యంగా సివిల్ సర్వెంట్లలో ఐఏఎస్ ఐపీఎస్ చాలా కీలకంగా ఉంటారు. ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్ ప్రస్తుతం రంగనాథుని ఆ పోస్టును తొలగించడంతో పాటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని హైడ్రా కమిషనర్గా నియమిస్తే ఏదైతే చట్టాల మీద అవగాహన ఉంటుంది, బిలో అండర్ ద లా కాన్స్టిట్యూషన్ కానీ లా కానీ ఇటు అభిప్రాయపడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఇటు హైడ్రా కమిషనర్ తొలగించడాన్ని ఏదైతే ప్రభుత్వం ఒక సవాల్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సామాన్య ప్రజలు కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంది. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి మాత్రం ఈ నిర్ణయంపై హర్షాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. గతం హైడ్రాకు సంబంధించినటువంటి అనేక వీడియోలు కూడా ముఖ్యంగా పేదల ఇళ్లను కూల్చే క్రమంలో జేసీబీలను ఇళ్ల మీదకి తోలడం కానీ, పుస్తకాలు కూడా తీసుకోటువంటి వస్తువులు తీసుకొనియకుండా కూడా పోలీసు భద్రతను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యల మధ్యలో కూడా పేదల ఇళ్లలో కోల్పనలు ఉన్నాయి. అదే సందర్భంలో పొలిటికల్ పవర్డ్ బ్యూరోక్రాట్స్ విషయాలు కూడా కేవలం పరిమితమయ్యారనేది హైడ్రా మీద ఉన్నటువంటి ప్రధానమైన కంప్లైంట్. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే హైడ్రా కమిషనర్ తొలగింపునైతే సవాల్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదే సందర్భంలో ప్రభుత్వానికి కూడా ఇది ఒక చెంపపెట్టులాగా కూడా చూసేటువంటి అవకాశం ఉంది. జ్యుడిషియరీ సిస్టమ్ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఇటు లెజిస్లేటివ్కి సంబంధించి ఎప్పుడూ పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైతే అట్లాగే తగిన పనిష్మెంట్ లభిస్తుంది అనే దానికి మాత్రం ఇది ఉదాహరణగా నిలుస్తుంది. రవిచంద్ర, అంటే అటు రంగనాథ్ని కమిషనర్గా తొలగిస్తూ ఆదేశాలు ఏమైనా జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా సిఎస్? ఏదైతే హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి అయితే ఈ రకమైన డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ ఉత్తర్వులను కూడా ఇవ్వడం జరిగింది. ఫైనల్ జడ్జిమెంటులో ఏదైతే సీసీ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కేసు హియరింగ్ నేపథ్యంలో ఫైనల్ జడ్జిమెంట్ను చదువుతూ ఏదైతే యాటిట్యూడ్ ఏదైతే కమిషనర్గా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తికి ఎబోలా అనే మైండ్ సెట్ ఉంది. అదే సందర్భంలో తను ఒక అతీతమైన వ్యక్తిని, చట్టాలు తనకు వర్తించవనే మైండ్ సెట్తో ఆయన పనిచేస్తున్నారు. 60కి పైగా కూడా కంటెంప్ట్ కోర్టు కేసులు ఉన్నాయంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఒక సివిల్ సర్వెంట్ ఆఫీసర్ ఎన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు ఎందుకు ఉన్నాయి అనేది కూడా కోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో హైడ్రా కమిషనర్గా ఆయన మైండ్ సెట్కి సూట్ అయ్యేటువంటి పోస్టులో కూడా పోస్టింగ్ ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వ సిఎస్ని కోరింది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను ప్రభుత్వం అయితే అప్పీల్ చేసేటువంటి అవకాశం ఉంది. దీని మీద రివ్యూ కోరేందుకు కానీ లేదా అప్పీల్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. రవిచంద్ర, సిఎస్ ఆదేశాలు ఏమైనా జారీ చేసే అవకాశాలు ఉన్నాయా సాయంత్రం లోపు? కోర్టు డైరెక్షన్స్ సంబంధించి ప్రభుత్వ సిఎస్కి అయితే నేరుగా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. రవిచంద్ర, దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇటు లీగల్ టీంతో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ జ్యుడిషియరీ సిస్టంపై రెస్పెక్ట్ ఉండి హైడ్రా కమిషనర్కు సంబంధించి ప్రభుత్వం తొలగిస్తే కనుక ఇటు ఇది జ్యుడిషియల్ సిస్టమ్ కానీ ఇటు సాధారణ ప్రజలకు సంబంధించి ఒక విజయంగా కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఏదైతే అన్లాఫుల్గా బెబోలా అని ఫీల్ అయ్యి పనిచేసేటువంటి ఆఫీసర్లకు కూడా ఈ తీర్పు ఒక చెంపపెట్టు కాబోతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రా ఒక అసలు చట్టాలతో సంబంధం లేకుండా నడుస్తుంది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ హైడ్రా కమిషనర్ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే కనుక ఇది ప్రతిపక్షాలకు ఒక పెద్ద ఆయుధంగా కూడా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ కానీ కేటీఆర్ అట్లా కూడా హైడ్రా విషయాన్ని కేసీఆర్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హైడ్రాను ఎత్తిపడేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో దీని మీద ప్రభుత్వం అయితే ఆచితూచి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. రవి, థ్యాంక్ యూ రమేష్.
హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు రంగనాథ్ను ప్రస్తుత పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఇక సెక్రటరీ ర్యాంక్ అధికారిగా ఉన్న వ్యక్తి కోర్టు ఆదేశాలను పాటించకుండా వ్యవహరించడం సమంజసం కాదు అని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రంగనాథ్పై తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్కు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ తీర్పు రాష్ట్ర పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలను పదే పదే ఉల్లంఘించారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఆయనను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఆయన స్థానంలో అర్హత కలిగిన అధికారిని నియమించాలని కూడా స్పష్టం చేసింది. ఇక హైదరాబాద్లో ఆక్రమణల తొలగింపు, చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా వ్యవస్థపై ఇటీవల వచ్చిన ఫిర్యాదులు, కోర్టు ధిక్కరణ అంశాలపైన కూడా విచారణ చేపట్టింది హైకోర్టు. ఇక చట్టబద్ధమైన విధానాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, న్యాయస్థాన ఆదేశాలను ప్రతి అధికారి కూడా తప్పనిసరిగా పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామం హైడ్రా వ్యవస్థతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కీలకంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయ పరిపాలనా వర్గాల్లో హాట్ టాపిక్గా నిలుస్తోంది.